మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. రాబోయేటువంటి ఆంగ్ల సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి నెలలో పుష్యమాసంలో మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ పుష్యమాసంలో తగాదాల వలన, కోర్టు కేసుల ద్వారా, పోలీసుల జోక్యం ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాల్లో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మీ అవసరాలకు సరిపడా ధనాదాయం మీ చేతికి అందకపోవచ్చు. మిత్రుల సహకారం ద్వారా కొద్ది వరకు మీ సమస్యలు పరిష్కరించబడతాయి. ఆకస్మిక ప్రయాణాల ద్వారా ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీవిత భాగస్వామి కొరకు ధన వ్యయం చేయాల్సి వస్తుంది. అతిగా ఆలోచించడం వలన తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగత జీవిత పరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కానీ, వృత్తి విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, క్రయ విక్రయాల్లో కానీ మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతి విషయంలో, ప్రతి పనిలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా తొందరపాటు వల్ల మీరు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ధన నష్టం కూడా ఈ జాతకపరంగా మీకు గోచరిస్తూ ఉంది. కాబట్టి ధన నష్టం జరగకుండా ఉండాలి అంటే మీరు శ్రద్ధగా ఏ పనిలోనైనా సరే లోటుపాట్లను గ్రహించి మీరు చేసే పనులలో ఎంతవరకు మీకు సానుకూలత ఉండగలుగుతుందో మీరు తెలుసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీ జాతకపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీకు శుభ ఫలితాలు కలగాలంటే మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా మీకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.